బీహార్లో ఎస్ఐఆర్ వచ్చిన పిటిషన్లను విచారించింది సుప్రీంకోర్టు. పిటిషన్ల విచారణ సందర్భంగా ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చాలని ఆదేశించింది. వారి పేర్లను తొలగించడానికి గల కారణాలను కూడా అప్లోడ్ చేయాలని నిర్దేశించింది ధర్మాసనం. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్లో 65 లక్షల మంది పేర్ల తొలగింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీం. ఆ 65 లక్షల మంది వివరాలను ఈ నెల 19 లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ నెల 22 నాటికి సంబంధిత నివేదికను తమ ముందు ఉంచాలని సూచించింది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు ఆధార్ కార్డు సమర్పించవచ్చని ఆదేశించింది కోర్టు. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఎన్నికల సంఘం తన వాదనలు వినిపించింది. ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయని తెలిపింది. రాజకీయ వాతావరణంలో పనిచేస్తున్న నేపథ్యంలో వివాదాస్పదం కాని నిర్ణయం అంటూ ఏదీ లేదన్నారు. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నామని న్యాయస్థానానికి తెలిపింది. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది ఈసీ. ఓటర్ల జాబితాలో మరణించిన, వలస వెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు తరలిన ఓటర్ల పేర్లను ఎందుకు తెలపలేదని ఈసీని ప్రశ్నించింది ధర్మాసనం. ఆ పేర్లను ఎందుకు బహిర్గతం చేయకూడదని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ నేతలపై ఆధారపడి ఉండకూడదని భావిస్తున్నట్లు చెప్పింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్లో భాగంగా ఎందుకు ఓట్ల తొలగింపు చేశారో కారణాలు సహా ప్రచురించాలని ఈసీకి తెలిపింది సుప్రీం. మొత్తం డీటెయిల్స్ జిల్లా రిటర్నింగ్ అధికారి ఆఫీసులో అందుబాటులో ఉంచాలని తెలిపింది. వార్తాపత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాల్లో దీనిపై ప్రచారం కల్పించాలని చెప్పింది. తమ ఆదేశాలతో తీసుకున్న చర్యలపై ఆగస్టు 22లోగా నివేదికను దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీహార్లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో 65 లక్షల మంది పేర్లను తొలగించింది ఈసీ. దీంతో తమ వారి ఓట్లనే తొలగించారని ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిత్యం నిరసనలు చేస్తున్నారు విపక్ష నేతలు. ఓట్ చోర్ గద్దె చోర్ నినాదంతో ఆందోళన చేస్తున్నారు. దీంతో ఈ ఎస్ఐఆర్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.